చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎప్పుడు ఊహించల. జనసేన అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కుటుంబంతో చాలా సన్నిహితం ఉంది. ఈ వార్త విని అధ్యక్షుడు దిగ్భ్రాంతి చెందాడు. ఏదో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది, కోలుకుంటాడనుకున్న లోపలనే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. ఈరోజు జనసేనల పార్టీలో అనేక అధికారిక కార్యక్రమాలు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి అనేక మంది ముఖ్య నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు, మాజీ శాసనమండలి సభ్యుడు కందుల దుర్గేష్, వారితో పాటు అనేక మంది సర్పంచులు, అనేక మంది ఎంపీటీసీలు, అనేక మంది కార్పొరేటర్లు, దాదాపు 120 మంది పార్టీలో జాయిన్ కావడానికి జనసేన పథకాలను చూసి ఆకర్షితులై వచ్చినారు. ముఖ్యంగా మొన్న జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ చూసి చాలామంది ఆకర్షితులైనారు. పేద ప్రజలకు ముఖ్యంగా గ్యాసు ఉచితంగా ఇస్తామని, ఈ రేషన్ షాపులో గ్రామాల్లో రాజకీయాల వల్ల కొందరికి న్యాయం జరగడం లేదు. అందువలన ఎక్కడ రేషన్ కార్డు ఉన్నదో ఆ ప్రతి ఇంటికి కూడా 2500 మొదలుకొని 3000 దాకా వాళ్లకు నగదు రూపంలో ఇస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, రాజకీయ జోక్యం ఉండదు. అదేవిధంగా 33% మహిళలకు రిజర్వేషను, బీసీలకు రిజర్వేషను, అగ్రవర్ణాల